పుష్పదంతుడని మహానుభావుడు శివమహిమ్నా స్తోత్రం అని అద్భుతమైన మాటలు చేశాడు. నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః అన్నాడు. అసలు ఆయన కానిది ఉండదు. అది కూడా ఎలాగో తెలుసా? ప్రియదవ చాలా ఇష్టంగా చేస్తాట. దేన్ని? రెండు విరుద్ధమైన పనుల్ని. సాధారణంగా విరుద్ధమైన పనులు రెండు ఇష్టంగా ఎవరు చేయరు. గుంటూరు రావడం ఇష్టమైతే ఇష్టంగా వస్తావు, గుంటూరు రావడం ఇష్టం లేకపోతే అమ్మో నా వల్ల కాదండి అంటావు. గుంటూరు ఇష్టంగా రావడం, గుంటూరు ఇష్టంగా రాకపోవడం రెండూ ఒక్కసారి జరగడం కుదరదు. ఏదో ఒకటే జరుగుతుంది. కానీ భగవంతుడి విషయంలో ఏమవుతుందంటే ప్రియదవ, ఆయన ఏది చేసినా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తాడు. నీకు అది అలవాటు అవుతుంది. ఏది చెయ్యి మనస్ఫూర్తిగా చేస్తావు. చేసే ముందు ఇది నీ చేస్తున్నది మంచి పనేనా, నువ్వు ముందు నీకు నువ్వు నమ్ముతావు నేను మంచి పని చేస్తున్నాను, నేను తప్పు చేయట్లేదు, నేను చేస్తున్నది మంచి పని, అప్పుడు చేస్తావు, మనస్ఫూర్తిగా చేస్తావు. ఆయన యందు విచిత్రం ఏమిటంటే శివుని యందు ద్వంద్వములు ఉంటాయి, మనకు అలా కుదరదు. ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు. నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. అంత దూరంగా ఉంటాడు. ఎక్కడున్నాడు శివుడు అంటే కైలాసంలో ఉన్నాడంటారు. కోటేశ్వరారు ఎక్కడుంటారంటే కాకినాడలో ఉంటారు అంటారు. కాకినాడలోనూ ఉండడం, గుంటూరులోనూ ఉండడం నాకు సాధ్యం కాదు. గుంటూరు వస్తే కాకినాడలో లేను, కాకినాడలో ఉంటే గుంటూరులో లేను. శివుడు కైలాసంలో ఉన్నాడు కాబట్టి గుంటూరులో ఉండడు, గుంటూరులో ఉంటే కైలాసంలో ఉండడు అని అంటే అది అసలు శివభక్తికి సంబంధించిన మాటే కాదు. నువ్వు శివభక్తుడివే కావు. ప్రియదవ, ఆయన చాలా ప్రీతిగా దగ్గరగా ఉంటాడు, చాలా ప్రీతిగా దూరంగా ఉంటాడు. ఏమిటి దాని అర్థం అంటే రెండూ ఆయన చేయగలడు. ప్రీతిగా ఎందుకని అంటే నాకు శివుడు కావాలి అన్నవాడికి శివుడు అంత దగ్గరగా ఉంటాడు. నాకు శివుడు ఎందుకు, నా అంతవాడిని నేను అన్నవాడికి అవునురా అబ్బాయి నువ్వు అంతవాడివి అనంత దూరంగా కూడా ఉంటాడు. నువ్వు ఎలా కావాలంటే అలా ఉంటాడు. నువ్వు నాకు అక్కర్లేదంటే అలా అనకయ్యా అని నీ దగ్గరికి రాడు. నాకు కావాలంటే నువ్వు ఎంతవాడివని నేను రావాలయా అని రాకుండాను ఉండడు. నీ మనసు కోరితే నీకేం వచ్చని చూడవు. అందుకే కదా అంతమందికి వశుడయ్యాడు. 63 మంది నాయనార్లు ఎలా వచ్చారు అంటే నీకేమొచ్చు కాదు చూసేది, నువ్వు ఎంత ఆయన కావాలని కోరుకుంటున్నావు చూస్తాడు. చూస్తే ఏమవుతాడు, నాకు శివుడు కావాలి కావాలని ఎవడు తాపత్రయపడ్డాడో వాడికి దగ్గరవుతాడు. నాకు శివుడు అక్కర్లేదన్న వాడికి అంత ప్రేమగానూ దూరంగా ఉంటాడు. వద్దన్న వాళ్ళు మనకెందుకులేండి అని దూరంగా ఉంటాడు. చిత్రం ఏమిటో తెలుసా, వాడు వద్దన్నాడు కదా వాడి సంగతి చెప్తాను అని అపకారం ఏం చేయడు. ఆ ఊపిరే తీయిస్తాడు, ఆకలే వేయిస్తాడు, ఆదాహం వేయిస్తాడు, తిన్నన్నం జీర్ణం చేయిస్తాడు. కానీ పాడైపోయేది ఎవడంటే ఎవడ అక్కర్లేదు అనుకున్నాడో వాడు పాడైపోతాడు. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ దిద్దుకోవడానికి కోట్ల జన్మలు ఎత్తాలి. అది శివభక్తిలో ఉన్న గొప్పతనం. ఎందుకని అంటే భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తూ మనిషి జన్మలో మనిషిని మనిషే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేణాత్మానాత్మానం అంటాడు. అందుకే గీతాచార్యుడు మనుష్య జన్మలో ఒకరిని ఒకరు ఉద్ధరించరు, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకోలేదనుకోండి, ఎవడో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏం ఉద్ధరించాలి, అలా సాధ్యం కాదు. నాకు ఆకలిస్తే నీ తినాలి, నాకు నిద్ర వస్తే నీ పడుకోవాలి. అంతేగాని నాకు ఆకలిస్తే మా అబ్బాయి తింటే కుదరదు, నేనే తినాలి. నేను ఉద్ధరణ పొందాలంటే నేనే ఉద్ధరణకి కావలసిన పనులు చేసుకోవాలి. అక్కర్లేదని శివుడికి దూరం అయ్యాననుకోండి, శివుడు ఏమండవు. శివుడికి దూరంగా జరిగిపోతే ఏమవుతుంది, దేనికో దగ్గరగా జరిగిపోయావు. దేనికి దగ్గరగా జరిగిపోతావు, ఏదో భగవద్భక్తి లేదు. అయితే నేనేం పాడేయానండి, ఎన్ని కోట్లు సంపాదించాను, ఎంత అధికారం వెలగబెట్టాను, ఎన్నెన్ని పదవులు చేశాను. నేను ఎప్పుడు భగవంతుడిని నమ్మలేదు, అయినా నేనంత స్థాయికి వెళ్ళానా లేదా. ప్రియదవ, ఆయన కోపం ఏం పెట్టుకోడు, కానీ జరిగి ఏమవుతావో చూసుకో అని వదిలేస్తాడు. అంతే, అంత ప్రేమగానే వదిలేస్తాడు. గత జన్మ పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు ఈ జన్మలో నీకు ఐశ్వర్యం ఇవ్వనండవు, అధికారం ఇవ్వనండవు, దాని ఫలితం ఇప్పుడు ఇచ్చేస్తాడు. కానీ ఏమవుతుంది,
ఆర్తచింత అని ఉంటుంది. చనిపోయే ముందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలాలి అంటే ఊపిరి మీ ఆధారం చేసుకుని కదులుతుంది. చివరిసారి పీల్చడము, చివరిసారి వదిలేయడము చేస్తాడు. పీల్చి వదలకపోయినా, వదిలి పీల్చకపోయినా చచ్చిపోయాడు కదా. ఆఖరి ఊపిరిలో కదులుతుంది మనసు. కదిలేటప్పుడు దాని లక్షణం ఏమిటంటే, మీరు బ్రతికున్నంతకాలం దేన్ని బాగా ప్రీతిగా పట్టుకున్నారో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. నేను బతికున్నంతకాలం శివుడికి దూరంగా జరిగిపోయాను, నాకు అక్కర్లేదు భగవంతుడు, జరిగిపోయాను. ఏదో ఎంతసేపు డబ్బు, పొలాలు, అధికారం, పదవులు, అందం, నేను ఇంత గొప్పవాణ్ణి, ఏదో ఇలాంటివన్నీ పెట్టుకున్నాను, అదే స్మరిస్తూ వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు అంటాడు, ఈ పాటి పెట్టుకోవడానికి శాస్త్రాలు ఎందుకు, గురువులు ఎందుకు, మనుష్య జన్మ ఎందుకురా? నీకు స్వరపేటికనిచ్చాను, నువ్వు ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడలేదుగా. నా అంతవాణ్ణి నేనన్నావు, అది ఎవరన్నరో సింహం అంటుంది, పులి అంటుంది, ఏనుగు అంటుంది, కుక్క ఉంటుంది, ఏ ప్రాణికైనా నా అంత దాన్ని నేనన్న భావనే ఉంటుంది. దీనికి మళ్ళీ మనుష్య జన్మ ఎందుకో? కోట్ల జన్మలు తిరిగెక్కవుతాడు. ఈశ్వరుడిది కాదు జోక్యం, మనది జోక్యం. అది ఉపాసన. లోపలికి చూస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి తెలియనిది ఉందడు. మూడో కంటికి తెలియకుండా చేయి అనొచ్చేమో, మూడో కంటివాడికి తెలియకుండా చేయి, సాధ్యం కాదు. వాడు అన్నీ చూస్తూ ఉంటాడు, ఇక్కడికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆర్తచింత, దానికి వ్యతిరేకం రౌద్రచింత. నాకు వాడెవడో అడ్డొచ్చాడు, నేను అది పొందలేదు, లేకపోతే నేను అది సాధించుకోలేకపోయాను, నేను ఇది అనుభవించలేకపోయాను, వాడు నాకు అడ్డొచ్చాడు, కోపం. అదే స్మరిస్తూ వెళ్ళిపోయాడు ఆఖరి ఊపిరిలో. మళ్ళీ దానికి చెల్లెలు ఇది, ప్రేమకి చెల్లెలు కోపం. అందుకని మళ్ళీ కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు. ధన్యచింత, నేను ఇన్ని విన్నాను కానీ ఇంకా ఆ పై మెట్టు ఎక్కలేదు, నాకు రాలేదు, నాకు ఎప్పటికొస్తుంది? అలా నేను ఎప్పుడు చదువుతాను, అలా నేను ఎప్పుడు వింటాను, అలా జీవితంలో అనుష్ఠానంలోకి ఎప్పుడు తెచ్చుకుంటాను, నా జన్మకి సార్థక్యం ఎప్పుడు? అయ్యో ఇంత వయస్సు వచ్చేసిందే, ఇంకా వెనక్కి రాదు కదా, ఎప్పుడు చేస్తాను ఇదంతా, ఈ అభ్యాసం అని తాపత్రయంతో వెళ్ళిపోతాడు. మంచి ఆలోచనతో వెళ్ళిపోయాడు. కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంతకుముందు ఎందుకు పొందలేకపోయావో అవన్నీ పూరణ చేస్తాడు. మంచి విద్వాంసుడి కడుపున పుట్టిస్తాడు. ఆయన భక్తుడు చక్కగా చెయ్యి పట్టి పైకెక్కిస్తాడు. అంటే జనన మరణ చక్రం నుంచి దూరంగా తొలగిపోవడం మొదలైపోతుంది. ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. శుక్లచింత, చిట్ట చివరిది. ఈ శరీరం పడిపోతుంటే వాడు శివుడైపోయాడని గుర్తు. చివరి స్థితిలో పడిపోతుంది, అది చాలా సహజం. నేను గుంటూరు వచ్చినప్పుడు బట్టలు సర్దుకుని వచ్చాను. బట్టలు సర్దుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టిలో పెట్టుకుని వచ్చి ఇక్కడ విప్పి వేసుకున్నాను. ఇంటికి వెళ్ళాక అవన్నీ తీసి గుమ్మిలో పడేస్తాను ఉతకమని, ఎందుకంటే చెమట పట్టింది, మలినమైపోయింది. అలా ఈశ్వరుడు దీన్ని ఇచ్చాడు. ఇది ఋతుమంతం. అసత్యమైన దీన్ని వాడుకుని సత్యం తెలుసుకున్నాను. ఇది నేను కాదని తెలిసింది, లోపల ఉన్న ఆత్మ నేను. ఇది పడిపోతుంది, పడిపోతోంది, సహజం. సాక్షిగా ఉంటాడు. వాడిది శుక్లచింత, వాడిక మళ్ళీ రాడు, శివుడి ఎందో ఐక్యమవుతాడు.